సార్ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా బిఫోర్ ఐఎమ్ స్పోర్ట్స్ కామెంటేటర్, సో మన సీనియర్ ప్లేయర్స్ కొంతమంది దగ్గర నుంచి కూడా నేను వింటూ ఉన్నది ఇప్పటికీ ఏంటంటే ఎవ్రీ స్టేట్కి కంపల్సరీగా ఒక లీగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు, ఆడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని ఉంది. సో రీసెంట్గానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అలా లేదు? సో ఎందుకు నిర్వహించడం లేదు మెయిన్గా? మీకు 2018-19లో ఒక ప్రయత్నం జరిగింది ఇక్కడ T20 లీగ్ అని. అప్పుడు వివేక్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక లీగ్ స్టార్ట్ చేసినారు. వారి తర్వాత వారి టర్మ్ అయిపోయింది, కొత్తగా మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చింది. ఆ తర్వాత వారి టైంలో అజరుద్దీన్ గారి టైంలో కూడా ఒక ప్రోగ్రామ్తో అంటే వేరే కంపెనీతో టైప్ అయ్యి లీగ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసినారు. బట్ అంతకంటే ముందు ఏమైందంటే ఎస్సీలో ప్రెసిడెంట్ సెక్రటరీల మధ్యలో అక్కడ ఉన్న క్లబ్ సెక్రటరీల మధ్యలో చాలా ఇష్యూస్ జరిగినాయి. దాంతోపాటు చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి, చాలా ఇష్యూ. దాంతోపాటు ఇక్కడ మనీ మ్యానిపులేటింగ్ జరిగిందని చాలా ఇష్యూస్ అని. అప్పుడు ఏమైందంటే బీసీసీఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఏజీఎంలోనే బీసీసీఐ జయేష్ గారిని, వారు సెక్రటరీ ఉండే అప్పుడు, ఇప్పుడు ఐసీసీఐ చైర్మన్ అయినారు, వారిని ఒకసారి రిక్వెస్ట్ చేశాను. సార్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినా కదా, నేను ఒకసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసుకుంటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసోసియేషన్ ఆర్డర్లో పెట్టుకొని ఆర్డర్లో పెట్టిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగేది నేను ఇస్తాను. మీ అసోసియేషన్ ఆర్డర్లో లేదు. మీరు ఇప్పుడు టీపీఎల్ స్టార్ట్ చేస్తే కూడా దాంట్లో ఏదో ఇష్యూస్ ఉంటాయి. అది మధ్యలో ఆగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆగిపోయింది. ఇవన్నీ క్లియర్ అయినాక రండి మీరు అని చెప్పి మన ఫస్ట్ టైం వారు చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా నేను ఒక లాస్ట్ 2 months బ్యాక్ జేసా గారిని కలిసినప్పుడు, దాంతోపాటు ఏజీఎంలో కూడా మరి ఏం చెప్పారంటే స్టేట్ అసోసియేషన్స్ లీగ్స్ అన్నీ కూడా మీరు ఐపీఎల్ అయిన తర్వాత ఐపీఎల్ అయిన తర్వాత అనౌన్స్ చేసుకోమని చెప్పారు. ఓకే, 99% మేము ఇప్పుడు మా అపెక్స్ బాడీని మాకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మాకు యాన్యువల్ జనరల్ బాడీ ఉంటుంది. ఆ జనరల్ బాడీలో అప్రూవల్ ఇది నేను పాయింట్ పెట్టి అప్రూవల్ తీసుకున్న తర్వాత 99% మే జూన్లో ఇక్కడ తెలంగాణ ప్రీమియం చేయాలన్నదే మా ఇంటెన్షన్. ఖచ్చితంగా మీరు చూస్తారు.